కేంద్ర ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం సూచనల మేరకు విజయనగరం రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న బ్యాంక్ అధికారులు సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. నగరం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు చుట్టుపక్కల ఉన్న చెత్తని ఊడ్చి పిచ్చి మొక్కలను నరికి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి చెరువు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట మయూరి జంక్షన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు బ్యాంకు అధికారులు సిబ్బంది వాకథాన్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వము మరియు మా కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరంలో క్షేత్రీయ కార్యాలయం రీజనల్ ఆఫీసు నేతృత్వంలో ముఖ్యంగా మా రీజనల్ మేనేజర్ నరేష్ గారి నేతృత్వంలో ఈ రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని 2024ని చేయడానికి మేము అందరం సన్నద్ధమయ్యాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా క్షేత్రీయ కార్యాలయంలో ఉన్న స్టాఫ్ మరేవిధంగా ఈ విజయనగరం జిల్లాలో ఉన్న అనేక బ్రాంచుల్లోని ముఖ్యంగా సిటీ బ్రాంచుల్లో ఉన్న మేనేజర్లు, అధికారులు, సిబ్బందులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు 2017 నుండి ఈ యొక్క స్వచ్ఛ భారత్లో భాగంగా భారతదేశాన్ని అనేక రకాలుగా క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పబ్లిక్ రంగంలో ఉన్న అనేక శాఖలు కూడా దీనికి ముందుకు వచ్చి ఈ యొక్క స్వచ్ఛతా సేవలో భాగంగా స్వచ్ఛ భారత్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో చిన్నపిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్లీన్లీనెస్ని ఏర్పాటు చేస్తూ అనేక రకాలుగా రాష్ట్రాన్ని, దేశాన్ని, మరి దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళు పనిచేస్తున్న విధానాల దగ్గర కూడా క్లీన్గా ఉండాలనే నేతృత్వంలో గవర్నమెంట్ ఇచ్చిన పాలసీని మేము ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున యూనియన్ బ్యాంకులో మేమందరం కూడా విజయనగరంలో ఈ పెద్ద చెరువు దగ్గర ఉన్న ఈ ట్యాంక్ చుట్టుపక్కల పరిసరాలను క్లీన్ చేయడానికి మేము రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా రీజనల్ మేనేజర్